ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదాద్రి క్షేత్రంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవం. అశ్వవాహన సేవలో లక్ష్మీ నృసింహుని దివ్యానుగ్రహం. ఎగువ అహోబిలంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హంసవాహనం, సూర్యప్రభ వాహన సేవల్లో జ్వాలా నృసింహుని దర్శనం. విరులలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ వైభవం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఘనంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. శ్రీరామలింగేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం. తెలంగాణలో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి బ్రహ్మోత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. సర్వాభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆలయ వీధుల్లో భాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. నృసింహుని వేషధారణలు, భక్తుల భజనల నడుమ అశ్వవాహన సేవ అత్యంత వేడుకగా సాగింది. నరసింహ నమో నమో. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆద్యంతం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై, అమ్మవార్లు మరో తిరుచిపై కొలువు తీరగా అర్చకులు గోత్రనామాలతో ప్రవర పరిచయాలు నిర్వహించారు. అనంతరం ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు దివ్య ప్రబంధ పారాయణాలు, వేదమంత్రాలతో స్వామివారి వైపు ఆలయ అధికార బృందం, అమ్మవార్ల వైపు వంశపారపర్య చైర్మన్, అర్చకులు ఎదుర్కోలు సంభాషణలు చూడముచ్చటగా సాగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు అధికారులు పట్టు వస్త్రాలు, పుష్ప ఫలాలను సమర్పణ చేశారు. నవనారసింహ నమో నమో. భవనాసి తీర అహోబల నారసింహ నవనారసింహ నమో నమో. భవనాసి తీర అహోబల నారసింహ నవనారసింహ నవనారసింహ నవనారసింహ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్వాలా నృసింహస్వామివారిని సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై జ్వాలా నరసింహస్వామివారి సూర్యప్రభ వాహన సేవలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు వందలాదిగా పాల్గొని శ్రీ జ్వాలా నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి హంసవాహన సేవ జరిగింది. తొలుత స్వామివారికి షోడశోపచార పూజలను నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార శోభితులైన స్వామివారిని హంసవాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విరుల సోయగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. భాగ్యనగర వాసులు పుష్ప కైంకర్య ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పుష్పయాగ మహోత్సవంలో దర్శనం చేసుకుని పులకితులయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేదికపై సర్వశోభితంగా స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వర్ణశోభిత పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, మల్లె, జాజి, కనకాంబరాలు, చామంతి, రోజా, సంపెంగ తదితర పుష్పాలతో పుష్పయాగ మహోత్సవం మనోహరంగా సాగింది. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. భోలాశంకరుడైన మహేశ్వరుడు ఆరుద్ర నక్షత్ర అభిషేకోత్సవం కనుల పండుగగా దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో పావన కృష్ణా తీరంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పవిత్ర నదీ జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కవచధారణ, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నంద్యాల జిల్లాలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి నరసింహ వాహనంపై కొలువు తెచ్చారు.
విశేష పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు నరసింహ వాహనంలో మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఈ ఉత్సవంలో అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో కామధేను వాహన సేవ కనుల పండుగగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న పంగుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రాతకాల నిత్యార్చనలు పూర్తి చేశారు. తర్వాత ఆభరణాలు, వర్ణశోభిత గజ పూలమాలలతో స్వామి అమ్మవార్లకు అలంకరణ చేసి కామధేను వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కామధేను వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు.
అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచల క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం మనోహరంగా జరిగింది. ఇక్కడి శ్రీరామాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం చూడచక్కటి పెండ్లి వేదికపై బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులను చేసిన రుక్మిణీ సత్యభామ సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రుక్మిణీ సత్యభామ సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. సకల జనులు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ వరంగల్ నగరంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్చకులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాకారంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో,
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. అనంతరం ఆవరణలోని సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో ఊయలలో ఉత్సవాలను వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సహస్ర దీపాలంకర సేవను జరిపి ఛత్రచామర వింజామర సేవలను నిర్వహించి హారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం గోవిందనామ స్మరణలు మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. సేవింపరో జనులాల చేరి మొక్కరో సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చకులు తొలుత తైలాభిషేకం చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పూలమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కడప జిల్లా పాత కడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవునికి వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పూలమాలలతో దివ్యంగా అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపారు. అష్టోత్తర శతనామార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 83,825 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,690 మంది భక్తులు
తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,57,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.